పాడి అందరూ శ్రీ వెంకటేశ్వర విభో తవ సుప్రభాతం, రత్నాద్రిశేఖర విభో తవ సుప్రభాతం, శ్రీశైలశేఖర విభో అందరు ఇట్లాగే అనుకరణ రాస్తున్నారండి. ఇలా కాకుండా కొత్తగా ఉండాలి అని అడిగారు. ఇది నాకు అమ్మవారిచ్చిన గొప్ప అనుగ్రహమైన అవకాశము కదా అని కూర్చుని రాశాను తపస్సులాగా. అమ్మవారు కరుణించింది. అత్యద్భుతమైనటువంటి వృత్తాలు, భావాలు అలా పలికించింది అమ్మవారు. రాశాను, స్వామి అనుగ్రహించాడు, అంగీకరించాడు. నిత్యము ఆయన సన్నిధిలో అది పఠింపబడుతూ ఉన్నది. ఎట్లా పాడాలో నేర్పాను. నాకు పాడటం కూడా ఒక అలవాటు ఉంది కాబట్టి అదొక అనుగ్రహం అని చేశాను. అందువల్ల నిదురపోనే పోని నీవక్కడ నీ వచ్చట, మేలుకొల్పులు పాడు మేమిచ్చట, నవ్వుకో నా తండ్రి నా వెర్రికి అని ఓ పాట రాశాను. నిజంగా నిద్రపోతాడా ఆయన? నిత్య జాగ్రత్త స్వరూపి భగవంతుడు. కానీ మనలాగా చేసుకుని మనం ఒక వేడుక చేసుకోవటం మానవులం, అమాయకులం ఒక అలవాటు ఉంది. దాన్ని కూడా ఆయన మెచ్చవలసిందే కదా భగవంతుడు.